ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా ముందుకు సాగనుంది. రాజధాని అమరావతిలో మరో 2,723 కోట్లతో చేపట్టనున్న నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. సచివాలయంలో జరిగిన CRDA 44వ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. LPS జోన్ 7తో పాటు జోన్ 10లోనూ మౌలిక వసతులు కల్పించేందుకు ఓకే చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, విజయవాడ బైపాస్ రోడ్ ప్రాజెక్టు పనులపై అధికారులతో చర్చించారు. తాజా అనుమతులతో ఇప్పటివరకు మొత్తం 47,288 కోట్ల విలువైన పనులకు CRDA ఆమోదం తెలిపినట్లయింది. 6 నెలల్లో ఇంత చేస్తామని ఎవరు ఊహించలా, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. 6 నెలల్లో నేను ముందే చెప్పా, డిసెంబర్ ఎండింగ్కి మేజర్ టెండర్స్ అయిపోతాయి. కొన్ని బిల్డింగ్స్కి జనవరి ఎండింగ్ కంప్లీట్ చేస్తాం, జనవరిలో స్టార్ట్ చేస్తాను మాట చెప్పిన ప్రకారమే ఈరోజు చేస్తున్నాం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, వైసీపీ నాయకులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారని, దీనికి ఒక అబాండా చేయాలని అన్నీ ఇక్కడే కడుతున్నారు, అంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నారు. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అండి. దీని మీద తీసుకునే ఏలోనా ఇక్కడ నుంచి వచ్చే ఇన్కమ్తోనే రీపే చేస్తాం. అలాంటి సిస్టమ్నే ముఖ్యమంత్రి గారు 26 జిల్లాల్లో ఎక్కడ పెద్ద ఇండస్ట్రీ వచ్చినా, ఎక్కడ పెద్ద ఇండస్ట్రీ వచ్చినా అక్కడ ఒక శాటిలైట్ టౌన్ డెవలప్ చేయమన్నారు. ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకొని, అది కూడా అమరావతి మోడల్ లాగానే చేయమన్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా కాదు, అమరావతి మోడల్ లాగా ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకొని శాటిలైట్ టౌన్ డెవలప్ చేయండి. ల్యాండ్ ఇచ్చిన రైతులు బెనిఫిట్ అవుతారు, శాటిలైట్ టౌన్స్ డెవలప్ అవుతాయి. ఇలాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఆ విజనే లేదు, ఆలోచనే లేదు. అలాంటి చేస్తుంటే అబండాలు వేస్తున్నారు. వీళ్ళు ఎన్ని అబండాలు వేసినా, ఎన్ని చేసినా అనుకున్న ప్రకారం అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. ఏదైతే ప్రతిష్టాత్మకంగా పేదల నిరుపేదల కోసం ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టమని ముఖ్యమంత్రి గారు చెప్పారో, అలాంటి టిట్కోయిళ్ళని గత ప్రభుత్వం ఏదైతే ఆపేసిందో దాన్ని మళ్ళా స్టార్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఏదైతే 2014-19లో పేదల నిరుపేదలకు ఒక మంచి ఇల్లు కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టమని చెప్పారు. నాకు దేశ విదేశాల్లో కూడా స్టడీ చేసాం. మన రాష్ట్రం, మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అమరావతి రాజధానికై పోయినప్పుడు సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇలా అనేక